విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలపాలని డిమాండ్ చేస్తూ గాజువాకలో కార్మికులు ర్యాలీ చేశారు. విశాఖ పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక ప్రకటన చేయాలి, కార్మికులకు జీతాలు చెల్లించాలంటూ ఉక్కు పోరాట కమిటీ నాయకులు ర్యాలీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి భరత్ అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించినంత వరకు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కూడా గత కొంతకాలం నుంచి వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కూడా ఉదయం ఆందోళన పాటు చేపట్టారు. స్టీల్ ప్లాంట్ నుంచి పాదగాజువాక వరకు ర్యాలీ చేపట్టి బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సిపిఎం నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు సార్? ప్రధానమంత్రి 29 విశాఖపట్నం వస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి వచ్చిన తర్వాత కుమారస్వామి వచ్చి నేను ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని చెప్పారు. కానీ అడుగులు మాత్రం ప్రైవేటీకరణ అనుకూలంగా పడుతున్నాయి. ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జీ చేయాలి, లేదా సొంత గన్లు ఇవ్వాలి. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ గన్లు ఉన్నా మనకెందుకు లేవు? కావాలనే ప్రైవేట్ చేయాలని, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని కుట్రతో ఇప్పటిదాకా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళ వైఖరి అదే విధంగా ఉన్నాయి. ప్రైవేట్ అడుగులు ఎప్పటికైనా విరమించుకోవాలి. లేదు, మేము సమర్థవంతంగా నడుపుతాం, సెయిల్లో విలీనం చేస్తాం, వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాం అని ప్రధానమంత్రి గారు చెబుతారా లేదా అని ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే గాని చెప్పకపోతే మళ్ళా మోడీ గారు విశాఖపట్నం వచ్చేదానికి నైతిక అర్హత కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే రెండోది, ఈ రోజు ఉద్యోగుల మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు. మేము ప్రైవేట్ చేస్తామంటే మీరు అడ్డుకుంటారా? అందుకని ఏం చేస్తున్నాడు, జీతాలు ఇవ్వలేదు. అక్టోబరు జీతాలు, అలాగే సెప్టెంబర్ జీతాలు 50% కూడా జీతాలు ఇవ్వాల. ఎక్కడన్నా డబ్బులు లేవంటే డబ్బులు ఉన్నాయి, 750 కోట్లు ఉన్నాయి. జీతాలు నెలకు అయ్యేటువంటిది 120 కోట్లు అవుతాయి. జీతాలు ఇవ్వలేక కాదు, కావాలని విఆర్ఎస్ పెట్టి పంపించాలని, పొగబెట్టి పొమ్మన్నట్టుగా నెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు మోడీ ప్రభుత్వం కేంద్రం వ్యవహరిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి, దాన్ని నిలదీయాలి. అంతేగాని దీన్ని ఇలాగా చంపేటువంటి పద్ధతిలో స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసేటువంటి దుర్మార్గమైన పద్ధతులు మాత్రం కొనసాగకూడదని సిఐటి తరఫున, అలాగే ఐక్య పోరాట కమిటీ తరఫున యావత్ ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్తా ఉంది. ఈ పోరాటానికి స్వాగతిస్తాం, మేము కూడా మద్దతు ఇస్తాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా చూడొచ్చు అంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? వాళ్ళు ఏమి ఇవ్వడం వల్ల మద్దతు ఇస్తే, ఆయన మొన్న భరత్ గారు మాట్లాడారు, ఎవరు పారిశ్రామిక శాఖ మంత్రి హామీ ఇచ్చాడు కదా, ఇంకేమంటున్నాడు? ఒక మాట చెప్తే సరిపోతుందా? నువ్వు సెయిల్ అథారిటీ, ఆయన డైరెక్ట్ గా మేము మాట్లాడినప్పుడు చెప్పాం, ఆయన కూడా చెప్పాడు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జీ చేసేదానికి, విలీనం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 5 నెలలు అయిపోయింది, ఏమి చేయలే. కాబట్టే మేము చెబుతున్నాం మీ అడుగులు ఇటు లేవు అంటే. తర్వాత మోడీ గారు ఒప్పుకోలే, అంతే. మోడీ గారు ఒప్పుకోలేదని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. అందుకని పైకి నాటకాలు ఆడొద్దు, నిజాయితీగా ఉండండి. ఏ రోజైనా ఖచ్చితంగా బట్టబయలవుతుంది. ఈ రోజు తప్పు చేస్తే ఈ తప్పు పర్యవసానం తర్వాత ఉంటుంది. అలాగే ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇటువంటి ద్రోహం చేసి నష్టం చేస్తే దీని పర్యవసానం ఎవడైనా అనుభవించక తప్పదు. అందువల్ల ఇప్పటికైనా కూడా దీన్ని బ్రతికించేదానికి, ప్రైవేట్ కాకుండా ఉండేదానికి చేయండి. అందుకనే మేము 4 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. 1% కూడా ప్రైవేట్ కాకుండా ఇప్పటి వరకు నిలబెట్టాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం. మీరు చెప్పండి, స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటారా? అంటే ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతుందంటారా? లేదనుకుంటే స్టీల్ ప్లాంట్ అంశం సంబంధించినంత వరకు ఇదే విధంగా ఉద్యమం కొనసాగుతుందా? ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగిస్తామని చెప్పి గత సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకే ఇక్కడ విశాఖపట్నంలో ఎంపీకి 5 లక్షల ఓట్లు, గాజువాక ఎమ్మెల్యేకి సుమారు 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ పనిచేసి అత్యధిక ఓట్లతో అందరూ కూడా గెలిచారు. దాన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు
దీనికి క్లియర్ గా మెన్షన్ చేస్తూ నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఈ సెంటిమెంట్ బలంగా పనిచేసింది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం మన వంతు కృషి చేద్దాం. త్యాగాలు, పోరాటాలు, బలిదానాల ద్వారా వచ్చింది. ఈ పరిశ్రమను గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. చెప్పి 5 నెలలు అయింది. సార్వత్రిక ఎన్నికలు జరిగి కొత్తగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దేశవ్యాప్తంగా ఏర్పడి ఈ రోజు వరకు గతంలో ఉన్న పరిస్థితి కూడా లేకుండా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి అనేక విభాగాలను ఆపేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు లేవు, హోంగార్డ్ జీతాలు లేవు, సిఎస్ఎఫ్ కార్మికుల జీతాలు లేవు, పర్మనెంట్ ఉద్యోగులకు 2.5 నెలల నుంచి జీతాలు లేవు. ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఒక పక్క అసెంబ్లీలో చట్టసభల్లో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందని. హామీ ఇచ్చినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక అడుగు కూడా ముందుకు పట్ల. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని మీరు చెప్పడం కాదు, ఇది డిజైన్వెస్ట్మెంట్ కమిటీ అనౌన్స్ చేసింది. డిజైన్వెస్ట్మెంట్ కమిటీ నీతి ఆయోగ్ లో ఉంది. నీతి ఆయోగ్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ ద్వారా మీరు నీతి ఆయోగ్ చెప్పి అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధానమంత్రి ద్వారా ప్రకటన చేయించాలి. అప్పుడు మాత్రమే దీని నమ్మశక్యం అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసనీయత తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ వేతలపై ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 15,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు ఉద్యోగులకి జీతాలు ఇప్పించలేకపోతే రేషన్ కార్డులు ఇవ్వండి, అలాగే పెన్షన్ ఇప్పించండి, అలాగే అన్న క్యాంటీన్లకు 15 క్యాంటీన్లు పెట్టించి అలో రామచంద్రాన్ని ఎడుతున్నటువంటి కార్మిక వర్గాన్ని ఆదరణ చూపించండి. అంతేగాని మేము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, మేము కాపాడుతానని చెప్తున్నాం కదా అని చెప్పి కాలయాపన చేసి ఇది నిర్వీర్యం చేసి అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయి అందరూ ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయొద్దని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి కానీ ఇటు వామపక్ష పార్టీలు కానీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందండి.